కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీపై జగ్గారెడ్డి సమీక్ష జరిపారు. ఎమ్మెల్యే సామేల్తో సమావేశమయ్యారు. 2 రోజులుగా తుంగతుర్తి నేతలతో జగ్గారెడ్డి భేటీ అవుతున్నారు. నిన్న ఎంపీ చామల, డీసీసీ అధ్యక్షుడు, మండల అధ్యక్షుల నుంచి వివరాలు సేకరించారు జగ్గారెడ్డి. కాంగ్రెస్లో పంచాయతీలు సహజమని, అన్ని పార్టీల్లో గొడవలు ఉంటాయని అన్నారు జగ్గారెడ్డి. తుంగతుర్తి పంచాయతీ పోస్టు మార్టం జరుగుతోందని అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని చెప్పారు. రేపు రిపోర్టు సిద్ధం చేసి పార్టీకి ఇస్తామన్నారు జగ్గారెడ్డి. నింద వేయాలంటే మస్తు వేయొచ్చు. ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళంతా సైకోల్ అంటే ఎట్లయితుంది? అది తెలంగాణ ప్రజల మాట కాదు, తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది. ఇప్పుడు హరీష్ రావు గారు ఈ రేవంత్ రెడ్డి గారిని ఏదోటి అనాలి, ఆయనను రోజు ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏదోటి అనాలి, ఆయన ఒక లైన్ తీసుకున్నట్టున్నాడు. ఇక ఆ లైన్లోనే కొత్త డైలాగులు, స్క్రిప్ట్లు తీసుకొచ్చి మీడియా ముందు చదువుతున్నాడు. ఇంత మించి హరీష్ రావు గురించి పెద్ద కౌంటర్, అది పెద్ద పసలేని కౌంటర్. అదైతే రేవంత్ రెడ్డి గారి మీద వారు ఏదో సైకో అన్నాడు, అది దానికి ఆ మాటకు వాల్యూ లేదు, అది పసలేని మాట ఆయనది. ఇది కాంగ్రెస్ పార్టీ మాట. హింసలకు తాత మీరు, హింసలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ ఇల్లు. అది కాంగ్రెస్ కాదు, అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, పిసిసి మహేష్ గౌడ్ కాదు, మేం కాదు. హింసలను ప్రేరేపించి వాళ్ళు చంపుకునే ఒక మాటలు చెప్పి దానికి హరీష్ రావు గారి కుటుంబము దానికి వాళ్ళు ఆ రకంగానే రాజకీయంగా జీవిస్తున్నారు. రెచ్చగొట్టి అవతలోడు ఆత్మహత్య చేసుకుని మాటలు మాట్లాడి రెచ్చగొట్టే స్వభావం హరీష్ రావు యొక్క కుటుంబం. కేసీఆర్ గారు సీఎం అప్పుడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు సీఎం, ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? ఈటెల రాజేందరే. ఇది లింక్ కదా మీ బంధం. సీఎం గారు డిసిషన్ అమలు చేసేది హరీష్ రావు మినిస్టరు, మరి పైసలు రిలీజ్ చేసింది ఎవరు? ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయనకు కూడా ఆడ న్యాచురల్గా ఇస్తా ఉంటుంది కదా, ఆ జాగాలో ఆయన కదా నేనున్న ఇస్తా ఉంటుంది కదా. ఇక ఇస్తా ఉన్నది కాబట్టి ఇస్తాదారుడిగా పాపం వాళ్ళని బచాయించాలని ఈటెల రాజేందర్ కూడా తాపత్రయపడుతున్నారు. ఇక అందుకే ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈటెల రాజేందర్. ఓకే చెయ్యి, ఇక తప్పదు, కొంత ముట్టినప్పుడు కొంత బాధ్యత తీసుకోవాలి. ఓకే, ఓ పని చేద్దాము. ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రి గారు మరి యాజ్ ఏ సీఎంగా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు కదా. నువ్వు బీజేపీలో కీలక ఎంపీవి, కేసీఆర్ గారు మనం పాతోళ్ళమే. ఓకే, అర్థమైంది కదా, పాతోళ్ళమే. ఫైనాన్స్ మినిస్టర్ ఉంటేవి, మరి నువ్వే సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ తోటి మాట్లాడి అటు కేసీఆర్ గారిని, ఇటు హరీష్ రావు గారిని, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడీ ఉన్నారు, ఇటు ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు కాబట్టి నువ్వే లీడ్ చేసి ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి, ఇరిగేషన్ మాట్లాడి, ఒక మీటింగ్ నేషనల్ డే సేఫ్టీ అధికారులతోటి సెంట్రల్ మినిస్టర్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేయి. మినిస్టర్ సమక్షంలో ఒక లెటర్ రాయండి, అది చేయి. మరి బ్రేక్ అయిపోతుంది.